హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ ఫర్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఇష్టపతి పార్ట్ 68. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏడుపు ఆమె ఫేస్ లో ఉంటే అతని ఫేస్ లో మాత్రం చిన్న స్మైల్. ఆమెని అలాగే చూస్తూ టక్కున ఆమె ఊరించే పెదాలని అందుకున్నాడు దేవాంశ్. ఇక ఆటోమేటిక్ గా ఆమె కళ్ళు కూడా మూతలు పడిపోయాయి. ఎంతసేపు వాళ్ళు అలా ఉన్నారో వాళ్ళకే తెలియలేదు. ఇక వాళ్ళ ఒంట్లో ఒక రకమైన వైబ్రేషన్ పాస్ అయింది. అది వాళ్ళని నిల్వనివ్వడం లేదు. కొన్ని క్షణాల తర్వాత మిస్టర్ మిత్తల్, అంతలా ఏం ఆలోచిస్తున్నారు? అడిగింది ఇషిక అతని కళ్ళలోకి చూస్తూ. అప్పుడు ఆ మాటతో వాస్తవంలోకి వచ్చి పడ్డాడు దేవాంశ్. చూస్తే అతనికి ఒక అడుగు దూరంలో ఈషిక ఎప్పటిలాగే నిలబడి ఉంది. మై గాడ్, నేనిప్పుడు తనని కిస్ చేయలేదా? మరి ఎందుకు చేసినట్లు నా ఒంట్లో అలజడి అని మనసులో అనుకుంటూ అప్పుడు అర్థం చేసుకున్నాడు. అతను తనని కిస్ చేసినట్టుగా ఇమాజిన్ చేసుకున్నాడని. ఇక లైట్ గా స్మైల్ చేస్తూ నథింగ్, ఏదో చెప్తున్నారు అన్నాడు దేవాంశ్ క్యాజువల్ గా. నేను ఏదో చెప్తున్నానా? అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాలేదా? అవునులే, ఏ రోజు మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారని ఇవాళ కొత్తగా అర్థం చేసుకోవడానికి అంటూ ఏడుస్తుంది ఇషిక. ఇషిక మాట వినగానే వెంటనే తన షోల్డర్స్ పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడేంటి? నేను నిన్ను వదిలేస్తేనే నేను నిన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్లా అని కోపంగా అడిగాడు దేవాంశ్. అతని కోపం చూడగానే కాస్త భయపడింది ఈషిక. అది కాదు మిస్టర్ మిత్తల్ అని ఆమె అనగానే షటప్, మరొకసారి మిస్టర్ మిత్తల్ అన్నావంటే ఊరుకోను. నాకు పేరు లేదా? పేరుతో పిలవడం నీకు ఇబ్బందా? లేక నా పేరు నచ్చలేదా? లేక నేనే నచ్చలేదా? చెప్పండి మేడం అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు దేవాంశ్. అయ్యో, మీ పేరుతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇషిక అనగానే ఓకే, నాతోనే కదా నీ ప్రాబ్లం, అంతేలే. చూడడానికి పెద్ద బిజినెస్ మ్యాన్ని, కానీ ఒక ఆడపిల్లని నమ్మి ఓడిపోయానని హేళనతో చిన్న చూపుగా మారిపోయాను కదా అన్నాడు అటువైపు తిరిగి దేవాంశ్. అతను అలా అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఒకరి చేతిలో ఓడిపోవడం? నో, మీరు ఓడిపోవడం ఎప్పటికీ జరగదు. జస్ట్ తన ప్రేమను నమ్మారు కాబట్టి తన విషయంలో కేవలం మీ నమ్మకం ఓడిపోయింది అంతే. మీరు ఎప్పుడు ఓడిపోలేదు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ మ్యాన్ కూడా. మీ మమ్మీ డాడీ లేకపోతేనే మీ నాన్నమ్మ మిమ్మల్ని ప్రాణంలా చూసుకొని పెంచింది. మీరు తన కొడుకు కొడుకు అన్న ప్రేమతో అనుకోవచ్చు, కానీ ఎందుకంత బాధ్యతగా పెరిగారు? చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగారు కదా. ఎవరిని లెక్క చేయకుండా, మీ బాధ్యత తెలియకుండా విచ్చలవిడిగా, లేదా మీరున్న స్టేటస్ కి విలాసవంతంగా లైఫ్ ఎందుకు లీడ్ చేయడం లేదు? అనవసరంగా ఎందుకు ఈ బిజినెస్? 100 సంవత్సరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తి మీ సొంతం. అయినా ఎందుకు రోజంతా కష్టపడుతూ ఆఫీసులు, కంపెనీలు, టెండర్లు, మీటింగ్స్ అంటూ బిజీగా ఉంటారు అని ఆలోచించవచ్చు కదా. కానీ మీరు అలా చేయలేరు. ఎందుకంటే మీరు ఎంతో బాధ్యత తెలిసిన వారు. మీ ప్లేస్ లో మీరు ఎప్పుడూ కరెక్ట్ గా ఉన్నారు. ఏ వయసులో మీరు ఏ పని చేయాలో అదే చేస్తూ ఇక్కడి వరకు వచ్చారు. ఇంత సాధించారు. మీ తల్లిదండ్రులు చిన్నతనంలో దూరమైనా కానీ మీరు ఆ డిప్రెషన్ లో ఉండి కూడా మీరు ఈ టైంలో ఈ స్టేజ్ కి వచ్చారు అంటే మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకొని ఉంటారు? ఎక్కడ మీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా. అందుకే కదా మీ ఫ్యామిలీ మిమ్మల్ని చూసి ఇంత గర్వపడుతుంది. అలాగే మీ తమ్ముళ్ళు, మీ బాబాయిలు, మీ పిన్ని, మీ అత్తయ్య మామయ్య కూడా ఈ మధ్య విడిపోయిన ఒక ఫ్యామిలీ కూడా కలిపేశారు. దాంతో మీ ఆనందం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. అందరికీ అంటే ఇష్టం, ప్రేమ. ఇంత చిన్న వయసులోనే బిజినెస్ మొత్తాన్ని మీరు శాసిస్తున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు మిస్టర్ మిత్తల్. ఇక మిమ్మల్ని అసహించుకునే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. మీరంటే ఏంటో తెలియనప్పుడు మీ పైన ఎవరికైనా, కొన్నిసార్లు నాకు కూడా నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఒక్కసారి మిమ్మల్ని దగ్గర నుంచి చూసి మీ మనసు ఏంటో తెలిసాక మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారు తప్ప అసహించుకునే వాళ్ళు ఉండరు మిస్టర్ మిత్తల్. ఒకవేళ ఉంటే
అలాంటి వాళ్ళు అసలు మనుషులు కాదు, వాళ్ళకి మనసు లేదు అని అర్థం చేసుకోండి. అంతే తప్ప మిమ్మల్ని తక్కువ చూశారని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. అంజలి చేతిలో మీరు ఓడిపోవడం కాదు, అంజలిని తన అదృష్టాన్ని కాలితో తన్నుకొని మరీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ప్రేమలో మీరు ఓడిపోవడం కాదు, అసలు తనకి మీ ప్రేమనే కాని మీ పక్కన భార్యగా నిలబడి మీ చెయ్యి పట్టుకునేంత అదృష్టం కాని తనకు లేదు. అందుకే తను మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది తప్ప మిమ్మల్ని ఓడించి కాదు. నాకు తెలిసి మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా మిస్టర్ మిత్తల్? ఇక నేను మిమ్మల్ని ఈ పేరుతో ఎందుకు పిలుస్తానో తెలుసా? మీరంటే నాకు రెస్పెక్ట్. అందుకే నేను మిమ్మల్ని పేరుతో కాకుండా మిస్టర్ మిత్తల్ అని గౌరవంతో పిలుస్తాను. నా పిలుపులో మీకు గౌరవమే తప్ప హేళన ఎప్పుడు ఉండదు. ఒకసారి పెళ్ళైన కొత్తలో మీరొక మాట అన్నారు, మీ ఇంట్లో పని మనిషిగా కాదు కదా, ఫర్నిచర్ గా కూడా నాకు విలువ లేదు అని. అది నిజం. మీ ఇంట్లో మేడ్ గా వర్క్ చేసే ఒక ఎంప్లాయీకి కూడా నాకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది. ఇట్స్ ట్రూ అనగానే ఒక నిమిషం దేవాంశి మనసుకి కష్టంగా అనిపించింది. అది గుర్తుకు వచ్చి, మీరు ఆ మాట అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. కానీ బలవంతంగా తీసుకొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడే అనిపించింది. బట్ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎక్కడో ఒక కంపెనీలో చిన్న జాబ్ చేసుకునే ఎంప్లాయీని అలాంటిది నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద ఫ్యామిలీకి కోడల్ని అని ఈ ఇంట్లో పెట్టినంత మాత్రాన, మీ భార్యని అని మీరు తాళి కట్టినంత మాత్రాన మిమ్మల్ని నా భర్త అనుకొని నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలవాలి? అలా పిలిచే హక్కు కేవలం మీ సొంత మనుషులకి లేదా మీ మనసుకి దగ్గరైన పర్సన్ అంటే ఫ్యూచర్ లో మీకు కాబోయే భార్యకే ఉంటుంది. ఉండాలి కూడా. నేను మీ దగ్గర ఒక ఎంప్లాయీ లాగే అనుకుంటున్నాను. అందుకే అలా పిలుస్తున్నాను. నేనెప్పుడు నా హద్దుని మర్చిపోలేదు మిస్టర్ మిత్తల్. మర్చిపోను కూడా. మీరు మొదట్లో నాకు నచ్చలేదు. మీరు కూడా నన్ను ఎంతో బాధ పెట్టారు, నా తప్పు లేకున్నా. కానీ అది ఒక మిస్అండర్స్టాండింగ్ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. బట్ అంతకు ముందు కూడా నేను మిమ్మల్ని ఒక మర్యాదతోనే పిలిచాను. ఇప్పుడు కూడా అదే మర్యాదతో పిలుస్తున్నాను. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత అర్హత నాకు లేదు మిస్టర్ మిత్తల్. అది మీరు అర్థం చేసుకోండి అని ఇషిక అనగానే అతని గురించి ఆమె చెప్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది. తన గురించి తెలియని విషయాలు తనకే వినిపిస్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక పేరు విషయంలో కూడా ఇంత ఆలోచిస్తుందా నా ఈషిక అనుకున్నాడు హ్యాపీగా దేవాంశ్. నానమ్మ చెప్పేది నిజం. నా ఈషిక అందరిలాంటి అమ్మాయి కాదు, ఎక్కడ ఉండదు. ఇట్ ఇస్ ట్రూ. తన మాటల్లో మరొకసారి ఇది నిజమని నాకు తెలిసింది అని మనసులో అనుకుంటూ, ఇట్స్ ఓకే, ఇప్పుడు ఇంకా నీ ఏడుపు ప్రోగ్రాం ఉందా అని అడిగాడు. అప్పటి వరకు అతన్ని క్వశ్చన్ చేసిన ఈషికాని. ఇప్పుడు దేవాంశ్ మాట విని ఒక్కసారిగా కోపం వచ్చింది ఈషికాకు. ఏడుపు ప్రోగ్రామా? నాకు వేరే పని పాట లేదు కదా. ఇంతకీ మీరు నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని అడుగుతుంది కోపంగా ఈషిక. అబ్బా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా బాబు అని దేవాంశ్ మనసులో అనుకుంటూ, ప్లీజ్ ఇషిక, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకు రేపు రాకీని హాస్పిటల్ కి తీసుకెళ్లేది ఉందా లేదా అనగానే, ఓ గాడ్, నేను ఆ విషయమే మర్చిపోయాను. వాడు హాస్పిటల్ అంటేనే నానా హంగామా చేస్తాడు. ఇప్పటి నుంచే వాడిని ప్రిపేర్ చేయాలి అంటుంది ఈషిక. మరి అనవసర విషయాలు వదిలేసి రాకీ విషయంలో ఏంటో చూడు ఫస్ట్. టుమారో ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడి నుంచి అన్నాడు దేవాంశ్. ఓకే ఓకే, మొత్తానికి ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. బట్ రేపైనా నా క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి అని కోపంగా దేవాంశ్ ని చూస్తూ రాకీ కోసం కిందికి వెళ్ళింది ఇషిక. వెనక నుంచి దేవాంశ్ నవ్వుకున్నాడు తనని చూసి. గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ దగ్గర సుశాంత్, బుజ్జి, వైభవ్లు స్విమ్మింగ్ చేస్తుంటే యోగి, శ్రీధర్లు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం అవ్వడంతో జాలీగా రాకీని వెతుక్కుంటూ వచ్చిన ఇషిక శ్రీధర్ వాళ్ళని చూసి దూరం నుంచి రాకీని పిలుచుకొని వెళ్ళిపోయింది. మా కోడలు వెళ్ళిపోయిందా అని అడిగాడు శ్రీధర్ గ్లాస్ పక్కన పెట్టుకొని యోగితో. హా అన్నాడు యోగి. బావా, ఈ వదిన మరదలేంటి ఇంతలా అతుక్కుపోతున్నారు? ఫెవికల్తో అవసరం లేకుండానే. ఇదేదో ముందు నుంచి ఉండి ఉంటే మన ఫ్యామిలీ మధ్య ఇంత పెద్ద గ్యాప్ వచ్చి ఉండేది కాదు కదా. ఈ 20 ఏళ్ళు ఇంకెంతో హ్యాపీగా ఉండేవాళ్ళం.
బిజినెస్ లో కూడా ఎన్నో సాధించే వాళ్ళం అన్నాడు యోగి. ఊరుకో బావా, నీకు అలా అనిపిస్తుందా? నాకు మాత్రం తుఫాను వచ్చే ముందు ప్రశాంతతలా అనిపిస్తుంది. ఏం జరగబోతుందో తెలియదు కానీ కంపల్సరీ కొద్ది రోజుల్లో ఏదో జరగబోతుంది. లేకపోతే నా పెళ్ళయ్యినప్పటి నుంచి ఏ రోజు వాళ్ళ ఇద్దరికి పడలేదు. అలాంటిది సడన్ గా ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొత్త కొత్త ప్రేమలు ఎలా పుట్టుకొస్తాయి? వదినా, ఆడపడుచు అంటూ ఈ అనురాగం ఏంటి? ఈ ఆప్యాయత ఏంటి? నాకసలు నమ్మకం కలగట్లేదు. గ్యారంటీగా ఏదో కారణం ఉండి ఉంటుంది అన్నాడు హరి. ఊరుకోండి, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు. అప్పుడంటే వాళ్ళ వయసు చిన్నది. అప్పట్లో ఆవేశం ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఊహిస్తుంది? అందుకే చిన్న పిల్లల్లా గొడవలు ఎందుకు అని ఇలా మారిపోయారేమో. దానికి మీరు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అన్నాడు చాలా నార్మల్ గా శ్రీధర్. కానీ వాళ్ళిద్దరూ దానికి ఏకీభవించలేదు. నోను, అది అసలు నిజం కాదు అంటూ శ్రీధర్ మాటని కొట్టిపాడేశారు హరి, యోగిలు ఇద్దరు. బావా, మా లేడీస్ గురించి నీకు తెలీదు. ఈ విషయంలో మా ఆవిడ ఎక్కువ కాదు, మా చెల్లెలు తక్కువ కాలేదు. సారీ బావా, ఏమనుకోకు అన్నాడు యోగితో హరి. డ్రింక్ కడుపు లోపలికి వెళ్లడంతో ఉన్న నిజాలన్నీ అలా బయటికి వస్తున్నాయి. మరి నువ్వు ఆ మాట అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. నన్ను అమాయకుడిని చేసి ఇలాంటి దాన్ని నాకు ఇచ్చి కట్టబెడతారా అంటూ శ్రీధర్కి కంప్లైంట్ చేశాడు యోగి ఏడుస్తున్నట్టు నటిస్తూ. ఊరుకో బావా, ఇన్ని సంవత్సరాలకి ఏంటిది అడిగాడు శ్రీధర్. కాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన ముగ్గురిలో వీడే అదృష్టవంతుడు బా. సుజీత లాంటి మంచి అమ్మాయి దొరికింది. కానీ మనకి చూడు, కన్నమ్మ అని సూర్యకాంతంని మిక్సీలో వేసి తీసినట్లు ఇద్దరు లేడీ విలన్స్ భార్యలుగా వచ్చారు. కాకపోతే ఒకటి, ఈ సమరంలో నువ్వు ఒక్కడిగా కాదు, నేనే ఉన్నాను. నన్ను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోబా అన్నాడు యోగి. ఊరుకోబా, ఈ ఇంట్లో ఇంతమందిలో నీ భార్యతో ఉంటున్నావు. నా చెల్లెలు ఈ శ్రీధర్ గారిని, మా అమ్మని చూసి మా చెల్లెలు కాస్తలో కాస్త కంట్రోల్లో ఉంటుంది. కానీ నేను మాత్రం అలా కాదు బావా. అడ్డ కత్తెరలో పోక చెక్కలా తయారైంది నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేను. ఇక నా కొడుకు ఇంట్లో లేని టైంలో అయితే నా ఇల్లు స్వర్గసీమ కాదు, నరకసీమగా మారిపోతుంది. కొన్ని సంవత్సరాలుగా నరకాన్ని లైవ్ లో చూస్తున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోను అంటాడు హరి ఏడుపు ముఖం పెట్టి నటిస్తూ. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటూ స్విమ్మింగ్ చేస్తున్న సుశాంత్, వైభవ్, బుజ్జిలు నవ్వుకుంటూ, డాడ్ వెరీ బ్యాడ్, మరి మా మమ్మీల గురించి ఇలా మాట్లాడడం ఏమీ బాలేదు అంటాడు వైభవ్. అది కదా, నేను అత్తకి చెప్తాను మామయ్య బెదిరించాడు సుశాంత్. చెప్పండిరా, నేను దానికి భయపడతానా? రేపే దానికి డివోర్స్ ఇస్తాను అంటాడు పైకి లేచి రెచ్చిపోతూ యోగి. వద్దురా సుశాంత్, ఈ మాట ఇప్పుడే, రేపు మార్నింగ్ ఉండదు. అనవసరంగా ఆంటీని రెచ్చగొట్టినట్టు అవుతుంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ పక్క నుంచి బతిమాలుతాడు బుజ్జి. అవును మామయ్య, మీది లవ్ మ్యారేజ్ కదా, పెద్దాడి మరి మీది? సుశాంత్ అడిగాడు హరిని. అసలు ఇదంతా ఈ పెళ్లి వల్లే వచ్చింది కదరా అన్నాడు సుశాంత్ తో వైభవ్. అవునా, మా డాడీదైతే అరేంజ్ మ్యారేజ్, అది నాకు తెలుసు. కానీ పెద్దాడి లవ్ స్టోరీ నాకు తెలియదు అన్నాడు సుశాంత్ హరిని ఉద్దేశించి. దానికి శ్రీధర్ నవ్వుతూ, నీకెందుకురా ఇప్పుడు ఇవన్నీ అని అడిగాడు. తెలుసుకోవాలి కదా డాడీ, ఇంతకీ మీలో ఎవరిని ఎవరు చూసి ముందుగా ఇష్టపడ్డారు, ప్రపోజ్ చేశారు అని అడిగాడు సుశాంత్. ప్రపోజ్ చేసేంత సీన్ అప్పట్లో లేదురా. కాకపోతే ఒకటి, ట్రైన్ వస్తుంటే మేమే ఎదురు వెళ్ళాం మా ఇంట్లో వాళ్ళని తీసుకొని మరి అంటూ యోగి నవ్వాడు. వెంటనే హరి చేపట్టుకొని పైకి చూపిస్తూ. దానికి సుశాంత్, వైభవ్, బుజ్జిలతో పాటు శ్రీధర్ కూడా చాలా గట్టిగా నవ్వేశాడు. ఇష్టపడి ఫ్యామిలీతో వచ్చి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళకి అప్పుడు అర్థమైంది. హరిశ్చంద్ర ఫ్యామిలీకి, వసుంధరాదేవి ఫ్యామిలీకి ఈ గ్యాప్ అనే రీజన్ అంటే ఫ్లాష్ బ్యాక్. ఇక నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. హరిశ్చంద్ర వసుంధరాదేవి మరిది కొడుకు. మరోపక్క వసుంధరాదేవి చెల్లెల్ని ఆమె మరిదికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక రకంగా చూస్తే చెల్లెలు కొడుకు. అంటే హరిని తన రెండో కొలాగే అనుకునేది. పెద్ద కొడుకు శ్రీనివాస్ కంటే చిన్నోడు హరి, శ్రీధర్ కంటే కొంచెం పెద్దోడు కాబట్టి.
ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడిగితే నాకు 3 కొడుకులు 1 కూతురు అని చెప్పుకునేది ఆమె. హరి కూడా వాళ్ళ పేరెంట్స్ ని బాబాయ్ పిన్ని అని పిలిచేవాడు. శ్రీనివాస్ వల్ల అలా అలవాటయింది అతనికి. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటివి కామన్. హరికి 16 ఏళ్లు ఉన్నప్పుడే హరి తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దానికి కారణం తన స్నేహితుడికి పెద్ద మొత్తంలో బ్యాంకులో షూరిటీ సిగ్నేచర్ చేయడం వల్ల. ఆ బాధతోనే కొన్నాళ్లకి తల్లి కూడా బెంగ పెట్టుకుని చనిపోయింది. ఇంకా వసుంధరాదేవి మరిది వాటాని అలాగే పెట్టి హరి పూర్తి బాధ్యతని తీసుకుంది. శ్రీనివాస్ పెళ్ళవ్వగానే హరికి ఒక గొప్పింటి సంబంధం ఖాయం చేసింది. హరి ఇష్టంతోనే. పెళ్లి ఫిక్స్ అయ్యాక ఆ సంవత్సరంలో కొన్ని నెలలు పెళ్లి ముహూర్తాలు లేవు. సో పెళ్లికి గ్యాప్ వచ్చింది. ఆ టైంలో శ్రీదేవికి దేవాంశు పుట్టాడు. అక్కకి సహాయం కోసం శ్రీదేవి బాబాయ్ కూతురు అయిన ఈ పద్మజ తమ ఇంటికి వచ్చింది. అప్పుడు హరి పద్మజని చూసి ఇష్టపడ్డాడు. హరికి పెళ్లి ఫిక్స్ అయిందని కూడా పద్మజకి తెలుసు. అయినా కూడా తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్లి జరగనివ్వరేమో అన్న భయంతో సీక్రెట్ గా వెళ్లి గుళ్ళో దండలు మార్చుకొని వచ్చారు. కొన్ని రోజులు ఏమి జరగనట్లే ఉన్నారు. ఆ తర్వాత శ్రీదేవికి తమ ప్రాబ్లం చెప్పుకున్నారు. ఆమె చాలా సంతోషించింది. ఈ విషయం శ్రీనివాస్ ఇంకా వసుంధరాదేవిలతో మాట్లాడాలని అనుకుంది. కానీ ఇంతలోనే డౌట్ వచ్చిన షర్మిల వాళ్ళని సీక్రెట్ గా ఫాలో చేసి ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకొని ఇంట్లో పెద్ద హంగామా చేసింది. దానికంతా కారణం శ్రీదేవి అని, కావాలనే తన చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుందని గొడవ పెట్టుకుంది. దానికి తోడు పద్మజ తల్లిదండ్రులు కూడా అదే రోజు రావడంతో శ్రీదేవిని నిందించారు. మీ ఇంటికి పంపిస్తే ఆ మాత్రం మా అమ్మాయిని గమనించవా నువ్వు అని. దానికి శ్రీదేవి ఎందుకు ఇలా చేశావు పద్మజ, నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది అని శ్రీదేవి అడిగితే, నువ్వేమైనా నాకు సొంత అక్కవా, మనమేమైనా ఒక్క తల్లికి పుట్టామా, నా జీవితం నా ఇష్టం, నా పైన ఎవరి పెత్తనం అవసరం లేదు, నాకు ఆయనతో బ్రతకాలని ఉంది, అందుకే వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకున్నా, మధ్యలో నీకెందుకు అని దురుసుగా మాట్లాడింది. దానికి మా వదినతో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని మళ్ళీ షర్మిల గొడవకి రాగానే, ఏయ్ నువ్వెవరే నాకు నీతులు చెప్తున్నావు, ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాక నువ్వెందుకు మా ఇంటి విషయాలు పట్టించుకుంటావు అంటూ చాలా ఘాటుగా జవాబిచ్చింది షర్మిలకు పద్మజ. దాంతో షర్మిల ఏడుపు అందుకుంది. నానా గొడవ చేసింది. అది చూసి భయపడిన శ్రీదేవి, ఈ ఇంటి ఆడపడుచును అలా తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు అని పద్మజకు బుద్ధి చెప్పబోయింది. కానీ అప్పుడే ఆఫీస్ నుంచి హరి రావడంతో పద్మజ ఏడుస్తూ శ్రీదేవి షర్మిల తనని అన్న మాటలు చెప్పింది. దాంతో చాలా పెద్ద గొడవకు దారితీసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో హరి పద్మజని వదిలేది లేదు అన్నాడు. మరి ఇంటి పరువు ఎలా అని వసుంధరాదేవి నలుగురిలో తల ఎత్తుకుని ఎలా తిరగాలి అని శ్రీనివాస్ అడగడంతో, హరి ఇంట్లోంచి వెళ్లిపోతాను, నా భార్యకి గౌరవం లేని చోట నేను ఉండలేను అన్నాడు. అక్కడికి శ్రీనివాస్ హరిని ఆపడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆవేశంలో ఉన్న హరి వినలేదు. తన భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఇక శ్రీనివాస్ చనిపోయినా హరి ఒక్కడే వచ్చాడు. కానీ పద్మజ రాలేదు. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్. దాన్ని మరోలా అర్థం చేసుకున్న వసుంధరాదేవి ఇక వైభవ్ పుట్టాక కూడా వాళ్ళ వైపు తిరిగి చూడలేదు. ఇది జరిగింది. అయితే శ్రీనివాస్ కి హరి పైన చాలా అభిమానం ఉండేది. దేవాంశ్ చిన్నప్పుడు, నీకు ఒక బాబాయ్ ఉన్నాడు, ఆయనే నీకు పెద్ద బాబాయ్, చాలా మంచోడు, అలాగే మన ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని, ఎప్పటికైనా ఆయన్ని మన ఇంటికి తీసుకురావాలి, అప్పుడే మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని చెప్పేవాళ్ళు. అయితే దేవాంశ్ కి అప్పట్లో అర్థమయ్యేది కాదు. బట్ తర్వాత కాలంలో హరి ఫ్యామిలీ మింగిల్ అయ్యేలా చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా. ఫైనల్ గా అది ఇన్ని సంవత్సరాలకు పాసిబుల్ అయ్యింది. అది కూడా అంజలి దయ వల్ల. అది ఎవరికి తెలియని రహస్యం. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.